ప్రభుత్వ రంగాలన్నిటిలో ప్రాముఖ్యమైనది, కీలకమైనది, ఉన్నతమైనది, క్రమశిక్షణతో కూడినటువంటి ఆ రంగం విద్యారంగం. అలాంటి విద్యారంగం అన్ని రకాలైనటువంటి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విషయంలో ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఈ విద్యా వ్యాప్తికై కృషి చేస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. చదివే జీవితం, చదివే మార్గం, చదివే లక్ష్యం, చదువుకుంటే జీవితం బాగుంటుంది, చదువు లేకపోతే జీవితం శూన్యం అనేటువంటి విధానాలు పెద్దలు మనకు నేర్పినటువంటి పద్ధతులు మనకి తెలిసినవే. అలాంటి కీలకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విద్యాశాఖలో మన జిల్లా డిఓగా లక్ష్మమ్మ గారు ఉన్నారు. ఆమె మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం గారు, వెల్కమ్ టు చికెన్ న్యూస్. మేడం గారు, విద్యా వ్యాప్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు చేస్తున్నారు, ప్రస్తుతానికి మన జిల్లాలో ఏ విధంగా ముందుకు పోతూ ఉన్నారు? దీనికి సంబంధించి మనకి ఈ విద్యా కిట్స్ అనేది ఇచ్చారు. మరి తర్వాత పిఎంశ్రీ అని మా స్కూల్స్ డెవలప్ చేయడానికి కెమిస్ట్రీ ల్యాబ్లు ఇచ్చారు, ప్లే గ్రౌండ్స్ ఇచ్చారు. అదేవిధంగా స్కూళ్ళల్లో మెయింటెనెన్స్ గ్రాంట్స్, అంటే స్కూల్ నీట్నెస్ కోసము మెయింటెనెన్స్ గ్రాంట్స్ ఇచ్చారు. అదేవిధంగా మన దగ్గర హై స్కూల్ ప్లస్, అంటే 10th క్లాస్ చదివిన పిల్లలు ఎక్కడికి వెళ్లకుండా మళ్ళీ అక్కడే ఇంటర్ చదవటానికి అన్నట్టుగా మన జిల్లాలో 23 హై స్కూల్ ప్లస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ డిజిటల్ క్లాస్ కంటెంట్స్, అంటే పిల్లలు మామూలుగా చదువుతో పాటు ఐటీ టెక్నాలజీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గర అన్ని స్కూల్స్లో కూడా ఇంచుమించు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అనేది ప్రవేశపెట్టారు. అదేవిధంగా చిన్నపిల్లల కోసం కూడా స్మార్ట్ టీవీలు చెప్పారు. మరి ఆటల్లో కూడా అభివృద్ధి చెందటం కోసం పిల్లలకి ఇప్పుడు స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ చదువులే కాకుండా వాళ్ళ మానసిక వికాసాన్ని డెవలప్ చేయటం కోసము ఈ అంతర్జిల్లా క్రీడా పోటీలు అని చెప్పేసి క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ విధంగా పిల్లలు చదువుతో పాటు వాళ్ళ మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు 10th క్లాస్లో మంచి మార్క్స్ రావటం కోసము రెమెడియల్ క్లాసులు కూడా ప్రవేశపెట్టాము. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ రెమెడియల్ క్లాసులు కూడా చెప్తున్నాము. మన అనకాపల్లి ఏలూరు జిల్లాలో వాళ్ళు అంటే ఈజీగా చదవటం కోసము రెమెడియల్ క్లాస్ బుక్స్ 100 days యాక్షన్ ప్లాన్ లాగా తయారు చేసుకుంటూ బుక్స్ కూడా తయారు చేస్తున్నాము. అది మన పిల్లలకి ఈ 100 రోజుల ప్లాన్లో పిల్లలు ఎలా చదవాలి, ఎలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనే దారి గురించి మన నిష్ఠాతులైన హెచ్ఎంలతో పెట్టి ఒక బుక్ తయారు చేసి అది కూడా పిల్లలకు అందజేస్తున్నాము. అదేవిధంగా ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా టీచర్లు ఎక్కడైతే సర్ప్లస్ ఉంటారో, ఎక్కడైతే నీడ్ ఉంటారో సర్ప్లస్ ఉన్న టీచర్లని నీడీ ప్లేస్లకు కూడా పంపుతున్నాము. ఆ విధంగా అన్ని టీచర్లకు అనుకూలంగా ఇప్పుడు కొన్ని ట్రైనింగ్ క్లాసులు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే బాగా ట్రైనింగ్ క్లాసులు ఇస్తే వచ్చి వాళ్ళ పిల్లలకి బాగా చెప్పడం కోసము, అభ్యసన సామర్థ్యాలు పెంచడం కోసము మన స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా వాళ్ళకు అందుబాటులో పెట్టి పిల్లలకి అభ్యసన సామర్థ్యాలు పెంచడం కోసము కృషి చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా మేడం గారు ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి? ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చేసినటువంటి కళాశాలలు, జూనియర్ కళాశాలలు ఎన్ని ఉన్నాయి? మన ఏలూరు జిల్లాలో 1515 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 343 యూపీ స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ 476 ఉన్నాయి. ఆల్ టుగెదర్ 2334 స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదే కాకుండా హై స్కూల్ ప్లస్ 23 ఉన్నాయి. కేజీబీ కస్తూరి బాలికా పాఠశాలలు 3 ఉన్నాయి. అది మన దగ్గర ఉన్నది. ఇంకా టీచర్స్ కూడాను మనకి ప్రైమరీలో 3390 మంది ప్రైమరీలో ఎస్జిటి టీచర్లు ఉన్నారు. యూపీలో 1922లో 22 టీచర్స్ ఉన్నారు యూపీ స్కూల్లో. అదేవిధంగా హై స్కూల్లో 5915. ఆల్ టుగెదర్ 11,227 టీచర్స్ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు నూతనంగా ఇచ్చారు కదా మేడం గారు జూనియర్ కాలేజీలు, అవి ఎన్ని ఇచ్చారు, ఎక్కడెక్కడ ఉన్నాయి? అంతకుముందేమో 16 ఉండేవి, మనకి నూతనంగా 7 ఇచ్చారు. ఆల్ టుగెదర్గా 23 హై స్కూల్ ప్లస్లు ఉన్నాయి.
జూనియర్ కళాశాలలు కాదు, మనకు 10th క్లాస్ ఉంటుంది. 10th క్లాస్లోనే ఇంటర్ కూడా పెడుతున్నారు. అంటే మన 10th క్లాస్ చదివిన పిల్లలు ఇంకెక్కడో పోయి మళ్ళీ వెతుక్కోకుండా కొత్త దారి కాకుండా ఇక్కడ 10th క్లాస్ చదివిన వాళ్ళే ఇక్కడికి వచ్చేస్తారు. ఇంటర్ హై స్కూల్ ప్లస్ అంటారు, ఇంటర్ కంప్లీట్ అయిపోతుంది, దాన్ని హై స్కూల్ ప్లస్ అంటారు. అవి మన దగ్గర 23 ఉన్నాయి జిల్లాలో. విద్యా అభివృద్ధి కోరుతూ, విద్యా వ్యాప్తి కోరుతూ ప్రభుత్వం పర్టికులర్గా విద్యాశాఖ చేస్తున్నటువంటి విధానాలు ఏమేమి ఉన్నాయి మేడం గారు? ముఖ్యంగా మన దగ్గర పిల్లలు మధ్యాహ్న భోజనం అంటే మధ్యాహ్న భోజనం గురించి పిల్లలు చాలామంది డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసము ఈ మధ్యాహ్న భోజనంలో మనకి ఒక సోమవారం స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. స్టాండర్డైజేషన్ ఆఫ్ MDM మెను. అంటే కొంతమంది పిల్లలు పాత భోజనాన్ని ఇష్టపడటం లేదు. అందుకని చెప్పి అన్ని జిల్లాల అధికారుల నుంచి, స్కూల్ పిల్లల నుంచి వాళ్ళ లోకల్గా వాళ్ళకి ఏది కావాలనో అదొక మెనూ తయారు చేసి దానికి ఒక వర్క్షాప్ పెట్టారు. అంటే పిల్లలు ఎక్కువ మంది స్కూల్కి రావటం కోసం, స్కూల్కి వచ్చి మన భోజనాన్ని తినటం కోసం. దానివల్ల పిల్లలు ఏంటంటే ఇక్కడ పౌష్టికాహారం ఉంటుంది. పౌష్టికాహారం ఉండి వాళ్ళ మైండ్ ఎనిమిగ్గా, పిల్లలు తెలివిగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలు ఏదైనా చేయగలరు. దాని ఉద్దేశంతో మనకి మధ్యాహ్న భోజనం మెను అనేది స్టాండర్డైజేషన్ చేసి దాన్ని మారుస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి కిట్స్ ఏమి కావాలనో సెకండ్ సెమిస్టర్ కిట్స్ కూడా వచ్చాయి. అలాగే పిల్లలకి కావాల్సినటువంటి ఇప్పుడు హెల్త్ పరంగా కూడాను వాళ్ళకి IFA ట్యాబ్లెట్లు అవన్నీ ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు సరిపడిన టీచర్లు ఎక్కడైతే తక్కువ ఉంటారో ఆ తక్కువ ఉన్న నీడి ప్లేస్ని గమనించి సర్ప్లస్ టీచర్లను కూడా వేశారు. అదేవిధంగా పిల్లలందరూ కూడా మంచి SSC రిజల్ట్లో 10th క్లాస్లో 100% రిజల్ట్ రావడం కోసము మనం రెమెడియల్ క్లాసులు కూడా ప్రపోజ్ చేశాము. అదేవిధంగా వాళ్ళకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి బుక్స్ కూడా తయారు చేసి ఆ బుక్స్ కూడా అందుబాటులోకి తెస్తున్నాము. ఏ ఒక్కరు కూడా పిల్లలు బడి మానుకోకూడదు అనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా నాప్కిన్స్ అవి అమ్మాయిలకు ప్రొవైడ్ చేయటం కానీ అవన్నీ కూడా రకరకాలైన కార్యక్రమాలు ఆడపిల్లల కోసం చేస్తున్నారు. ఇంకా టీచర్లకు ఇంకా వాళ్ళ సామర్థ్యాలు, టీచర్ అనేవారు ఎప్పుడూ చదువుకుంటూనే ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు ట్రైనింగ్లు ఇస్తున్నారు. రకరకాల ట్రైనింగ్లు, లీడర్షిప్ ట్రైనింగ్లు, FLN ట్రైనింగ్లు ఇవన్నీ ఇస్తున్నారు. వాళ్ళల్లో సామర్థ్యాలు పెంచి పిల్లలకి ఎక్కువగా చెప్పడం కోసం టీచర్లకు ఇస్తున్నారు. అదేవిధంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండటం కోసం వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. అలాగే శారీరక దారుఢ్యం పెంచడం కోసం స్పోర్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రోగ్రాంలు ప్రభుత్వం తరఫున చదువును ఎక్కువగా ఎంకరేజ్ చేయడం కోసం, ఆడపిల్లను కూడా డెవలప్ చేయడం కోసము ఈ కస్తూరిబా పాఠశాలలు, హై స్కూల్ ప్లస్లు ఇవన్నీ కూడా చదువు బాగా చదవాలని చెప్పి తీసుకెళ్తున్నారు ముందుకు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ క్రీడల్ని ప్రోత్సాహం చేస్తూ ఉండే విధంగా చేయాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మీరేమంటారు? ఇదైతే చాలా గర్వించదగ్గ విషయమే. మనకి నేను కూడా చెప్పేది ఒకటే, ఎప్పుడూ చదువుకుంటూ పోతే వాళ్ళ మైండ్ పాడవుతుంటుంది. కాబట్టి వాళ్ళకు రిక్రియేషన్ ఉండాలి, మానసిక ఉల్లాసం, ఉత్సాహం ఉండాలి. అందుకనే మనకి ఈ పోటీలు మన దీనికైతే ఏలూరుకైతేనేమో అథ్లెటిక్ వచ్చిందండి. ఇంకా రేపు 9వ తేదీ చెస్ జరుగుతుంది. ప్రతి ఒక్క జిల్లాకు ఒక్కొక్క 2 ఆటల చొప్పున కూడా కేటాయించారు. అది మండల స్థాయిలో ఉంటుంది, మండల స్థాయి తర్వాత డివిజనల్ స్థాయిలో ఉంటుంది, డివిజనల్ స్థాయి తర్వాత డిస్టిక్ లెవెల్లో కూడా ఉంటుంది. ఇలా వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహకరంగా బహుమతులు కూడా ఇస్తున్నారు. ఈ ఆటలు అనేది కూడా చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యము అన్న ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఆటలకు కూడా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు కానీ ఆటలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. చదువుతో పాటు చదువు పట్ల ఆసక్తి చూపుతూ క్రీడల పట్ల మరింత శ్రద్ధ వహించి మరింత అభివృద్ధి దిశగా విద్యార్థులు ఉండాలని చెప్పేసి సూచించినటువంటి ముఖ్యమంత్రి వర్యులను ఆదర్శంగా తీసుకుని జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో దానికి తగిన ప్రోత్సాహాన్ని చేస్తున్నామని చెప్పేసి DEO లక్ష్మమ్మ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేడం గారు పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ విషయంలో ఏ విధంగా జరుగుతున్నాయి, దానికి మీరు ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? పాఠశాలలో జరుగుతున్నటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము అనేది చాలా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలనే ఉద్దేశంతో మనకు మండలాల్లో MUO 1 అంటూ 2 ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా మండలంలో
ఉన్న స్కూల్స్ను రెండుగా విభజించుకొని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మధ్యాహ్నం పూట పిల్లలు భోజనం చేసేటప్పుడు ఆ పిల్లలు తినేటప్పుడు ఖచ్చితంగా టీచర్ల పర్యవేక్షణ ఉండాలి. పిల్లలు భోజనం చేసిన తర్వాతే టీచర్లు తినాలి. దానివల్ల ఏంటంటే కొంతమంది పిల్లలు అన్నం తినరు, నెగ్లెక్ట్గా చేస్తారు. అందుకని టీచర్ల పర్యవేక్షణ ఉంటే తింటారనే ఉద్దేశంతో మధ్యాహ్నం భోజన పథకం, డొక్కా సీతమ్మ గారి భోజన పథకం అనేది చక్కగా ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి మన స్టేట్ నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, స్టేట్ ఆఫీస్ నుంచి మాకు ఆదేశాలు వస్తున్నాయి. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మొన్న అయితే కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు కూడా వెళ్ళి ప్రతి ఒక్క స్కూల్ చూసి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాలని చెప్పారు. ఆ విధంగా కలెక్టర్ గారు చూస్తున్నారు, మేము చూస్తున్నాము, ఎంఈఓలు చూస్తున్నారు, స్టేట్ నుంచి వచ్చినట్టు వాళ్ళు కూడా చూస్తున్నారు. ఈ పథకం చక్కగా అమలయ్యేలా చూడటానికి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. పిల్లలకు శరీర దారుఢ్యంతో పాటు పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి యొక్క మధ్యాహ్న భోజన పథకంలో కొన్ని ప్రాంతాలలో, కొన్ని గ్రామాలలో అవకతవకలు జరుగుతున్నాయని, పిల్లలకు కనీసం గుడ్డు కూడా సక్రమంగా అందించలేని దుస్థితి ఉందని చెప్పేసి పలు రకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. మేడం గారు, దాని మీద మీరేమంటారు? అలా అంటే మధ్యాహ్న భోజనం పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి అని మనకు ఏదైనా మన దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకు ఈరోజు వచ్చే పేపర్ యాడ్వర్స్ న్యూస్ మన దగ్గరే కాకుండా స్టేట్ ఆఫీస్ వరకు వెళ్తుంది. అలా స్టేట్ ఆఫీస్ దాకా వెళ్ళాయి అంటే మాత్రం అసలు జరగకుండా చూసుకుంటారు. ఏదైనా జరిగినట్లయితే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలిమెంటరీ స్థాయి నుంచి హై స్కూల్ మరియు ఇంటర్ వరకు ఉన్నటువంటి యొక్క పాఠశాలల్లో కొన్ని ప్రాంతాలలో, కొన్ని స్కూల్స్లో కూడా కనీస సౌకర్యాలు, బాత్రూమ్స్ కూడా సక్రమంగా లేవనేటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. దాని మీద మీరే ఉంటారు? మనకి ఫేజ్ 2లో భాగంగా మన బడి మన భవిష్యత్తు ఇంతకు ముందున్న దాంట్లో ఫేజ్ 2లో భాగంగా కొన్ని ఏసీఆర్లు వచ్చాయి. మైనర్ అండ్ మేజర్ రిపేర్సు, డ్రింకింగ్ వాటరు, కిచెన్ షెడ్లు ఇవన్నీ ఇచ్చారు. అయితే వీటన్నిటిని కూడా మనము నిధులు మనకు ప్రొవైడ్ చేసినంత మటుకు మనం చేశాము. కొన్ని అంటే ఈ మధ్యకాలంలో సిమెంటు రాకపోవటం మూలాన, అంటే నిధులు కూడా సరిపడా లేకపోవటం మూలాన కొన్ని చోట్ల ఉండొచ్చు. కానీ అయినప్పటికీ మనం ఎక్కడైతే ఏదైనా ఇది లేదు అని తెలిస్తే అక్కడికి వెళ్ళి ఏమైనా నిధులు వేరే అదే మండలంలో ఉన్న నిధులు ఎక్కడైనా ఉంటే టీఈఓ పెట్టుకొని దాని ద్వారా వాళ్ళకు తగిన సౌకర్యాలు కల్పించటం కోసము మేమైతే మా ప్రయత్నం చేస్తున్నాము. మరికొన్ని చోట్ల అయితే బాలికలకు కనీసం వాష్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో శుభ్రత లేదని, శానిటేషన్ లేదని, పారిశుధ్యం లోపించి అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పేసేటైతే విద్యార్థులు ఆయా మండల ఎంఈఓల దృష్టికి తీసుకెళ్ళి అదే విషయాన్ని మీకోసం కార్యక్రమంలో కూడా పెట్టడం జరిగింది. దాని మీద మీరే ఉంటారు? ఈ విషయంలో అంటే వీలైనంత మటుకు ఎంఈఓ దృష్టికి వస్తే ఎంఈఓ గారు చర్యలు తీసుకుంటారు. ఒకవేళ ఎంఈఓ గారు చర్యలు తీసుకోకుండా మరి మీకోసంకి వచ్చినప్పుడు మాత్రము గౌరవ కలెక్టర్ గారి దగ్గర వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇచ్చిపోతారు. అది మా ఆఫీస్కి వస్తుంది. మా ఆఫీస్కి వచ్చినప్పుడు మేము దాంట్లో ఒక పీరియడ్ ఉంటుంది, 15 డేస్లో 30 డేస్లో సాల్వ్ చేయాలి అని చెప్పి. మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్యలను మేము వీలైనంత వరకు సాల్వ్ చేయటానికే ప్రయత్నిస్తున్నాము. అది వాళ్ళు మళ్ళీ అలా సాల్వ్ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్ని తృప్తి పడ్డారా లేదా అని అడగటం కూడా జరుగుతుందండి. అప్పుడు వాళ్ళు తృప్తి పడ్డారంటే మనకి ఆడిట్ రిపోర్ట్లో మనకు సాటిస్ఫాక్షన్ రిపోర్ట్ కూడా వస్తుంది. అన్ని పాఠశాలల్లో, అన్ని ప్రాంతాలలో ఉపాధ్యాయులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారా లేరా? ఈ మధ్య కాలంలో మరి మీడియా మిత్రులకు కూడా తెలిసే ఉంటుంది, వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు మన స్టేట్ ఆఫీస్ నుంచి. అంటే పిల్లలు ఎన్రోల్మెంట్ని బట్టి, టీచర్ల ఫేషియల్ యాప్ను బట్టి అక్కడ ఏదైనా స్కూల్లో సర్ప్లస్ ఎక్కడ ఉన్నారు, అదేవిధంగా నీడ్ ఎక్కడ ఉంది అని తెలుసుకొని నీడున్న ప్లేసుల్లో టీచర్లను సర్దుబాటు చేయడం జరిగింది. చివరిగా మరి మన జిల్లా ఏలూరు జిల్లాను ఉద్దేశించి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి
మరి మన డిఈఓ మేడం గారు మంచి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. మేడం గారు, మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అంటే బాలికలకు కానీ బాలులకు కానీ ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ సిబ్బంది కానీ మీరు మంచి సందేశాన్ని ఏ విధంగా ఇస్తారు? మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి టీచరు మిత్రులకి నా సందేశం ఏంటంటే, మనము స్కూల్లో పనిచేస్తున్నప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలందరూ మన పిల్లలే కాబట్టి మన పిల్లలకి ఎట్లా అయితే ఇంట్లో చెప్పుకుంటామో అంతకంటే ఎక్కువగా మన పిల్లల్ని, స్కూల్లో ఉన్న పిల్లల్ని 100% రిజల్ట్ వచ్చేలాగా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు కూడాను మీరు పాఠశాలకు ఆబ్సెంట్ అవ్వకుండా రెగ్యులర్గా స్కూల్కి వచ్చి, అంటే మనము రెగ్యులర్గా స్కూల్కి వస్తే ఏంటంటే అలా వింటూ ఉంటే ఆ లెసన్స్ మనకు ఎక్కుతుంటాయి. మధ్యలో ఆబ్సెంట్ అయితే లెసన్స్ ఎక్కువ కాబట్టి రెగ్యులర్గా స్కూల్కి వచ్చి టీచర్లు చెప్పినటువంటి పాఠాలు చక్కగా వింటూ, ఏదైనా డౌట్స్ వస్తే టీచర్లను డౌట్స్ అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఏ రోజు చెప్పిన లెసన్ ఆ రోజే చదువుకుంటే పరీక్షలంటే భయం ఏమీ ఉండదు. తినగా వేప కూడా తీయగా ఉండు కనుక అలాగే మనము రోజు ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటే ఎటువంటి కష్టం ఉండదు. 10th క్లాస్ పరీక్షలు అనేసరికి అందరూ భయపడుతుంటారు. భయపడకూడదు. పరీక్షలు అంటే పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. అలాగా పిల్లలు పరీక్షలు అంటే ప్రశాంతమైన వాతావరణంలో చదువుకొని బాగా రాయాలని ఆశిస్తూ, మరి అదేవిధంగా వాళ్ళ చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ, ఆరోగ్యంగా ఉంటేనే చదువు ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ లేచి వ్యాయామం చేసుకుంటూ, టైంకు ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఏ రోజు లెసన్లు ఆ రోజు చదువుకుంటూ, టీచర్లను కూడా డౌట్స్ అడుగుతూ చక్రమైన ఒక పద్ధతిలో చదివితే పరీక్షలు అంటే పిల్లలు భయపడరు. పరీక్షలకు చక్కగా పండగ వాతావరణంలో జరుపుకోవాలని విద్యార్థులకు నేను ఆశిస్తున్నాను. మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లోనూ విద్యా వ్యాప్తికై, విద్యా అభివృద్ధికై ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు కృషితో పనిచేయాలని, వృత్తి పట్ల బాధ్యతగా ఉండాలని, అంతేకాకుండా పాఠశాలల్లో విద్యార్థులను పౌష్టికాహారం విషయంలో జరుగుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో ఏ ఒక్కరూ అవకతవకలు జరగకుండా సక్రమంగా నిర్వర్తించాలని, ఏ విధమైనటువంటి నిర్లక్ష్య వైఖరి జరిగినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరి మనతో డిఈఓ మేడం లక్ష్మమ్మ గారు తెలియజేశారు. కెమెరామెన్ ఉదయ్తో జీకే న్యూస్, గోపాలకృష్ణ.